హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్య టాక్స్. ఈరోజు మన ఛానల్లో ఫిష్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా ఈజీ వేలో చెప్తున్నాను. ముందుగా చేప ముక్కలు తీసుకోండి, శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా కారం, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం హోమ్ మేడ్ గరం మసాలా, అలాగే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకుని వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి. ఇందులో కొద్దిగా ఆయిల్, అలాగే నిమ్మరసం ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని పేస్ట్ లాగా కలుపుకోవాలి. అంతేనండి, మనకి మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. ఒకవేళ గట్టిగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క చేప ముక్కను తీసుకుని మసాలా పేస్ట్ చేప మొత్తం అయ్యేలాగా అప్లై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ విజిట్ చేయండి. అలాగే వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా మొత్తం అన్ని చేప ముక్కలకి మసాలా పట్టేటట్టు అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకోవాలి. అందులోకి కొద్దిగా నూనె వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ 4 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఈ ఫ్రైకి ఆయిల్ కూడా ఎక్కువ పడదండి, సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క చేప ముక్కను తీసుకుని బాండీలో పెట్టుకోవాలి. ఇలా ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత దాన్ని రెండో వైపుకి తిప్పుకోవాలి. అంతేనండి, రెండు వైపులా బాగా ఫ్రై అయితే మనకి ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. వీటిని సెపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేసినట్లయితే ఫిష్ ఫ్రై చాలా క్రంచీగా వస్తుందండి. ఆయిల్ కూడా తక్కువే పడుతుంది. ఇప్పుడు మిగిలిన ఆయిల్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి చేప ముక్కల పైన వేసుకోవాలి. అంతేనండి, చేప ముక్కలతో పాటు దీన్ని కూడా కలిపి తింటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూసారు కదా, మన క్రంచీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.